ఇప్పుడు మేము ఇవన్నీ బేరీ చేసుకున్నప్పుడు ఉండే దాంట్లో ఇప్పుడు ఈ జగనన్న పరిపాలన ఎట్లుంది, నవ్యాంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మన చంద్రన్న ఎట్లా మనకు ప్రజలకు ఏమేం చేసినాడు, ఎక్కడ చేసినాడు, ఏం చేసినాడు అని బేరీ చేసుకుంటే కన్నా గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టు గుడ్డివాడిని ఎన్నుకునే బదులు మన చంద్రన్నను ఎన్నుకుంటే మేలు అనేది నా ఉద్దేశం. ఏమున్నా కానీ తను ఈ ప్యాలెస్కి అంకితం కాకోకుండా ప్రజల్లో ఉండేవాడే మనకు ముఖ్యమంత్రి కావాలి. కానీ ఎక్కువగా రోజుకు 24 గంటల్లో 17 గంటలు పరిపాలన చేసే కార్యదక్షుడు మన చంద్రబాబు నాయుడు. పోలీస్ స్టేషన్కి పోయినా కానీ ఎక్కడైనా కానీ చంద్రబాబు ఉన్నప్పుడు మంచి ఆదరణ ఉన్నది. ఇప్పుడు దుడ్డున్నోనికి, ఈవుడికి పలుకుబడినోనికి, రాజకీయ పలుకుబడినోనికే అందం ఎక్కిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థను రూపుమాపి 2024లో నా రైతుల తరపున, నా ప్రజల తరపున నవ్యాంధ్రప్రదేశ్కు మళ్ళా ఒకటే రాజధాని కావాలంటే మన చంద్రన్ననే ఎన్నుకున్నా. 3 రాజధానులు మనకేమవసరము ఏదున్నా కానీ ఈరోజు 70 రూపాయలు కోటర్ మందును 200 చేసినాడు. 200 చిల్లర చేసి అది ఇప్పుడు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ మనము నాణ్యమైనది ఏ మందైనా కానీ చెట్లకు మనం పైరు కొట్టేటప్పుడు నాణ్యమైన మందు కొట్టినప్పుడు సక్రమంగా ఉంటుంది. కానీ మనం కనుక ఆరోగ్యంతో ఉంటాం కదా, మనము నాణ్యమైన మందు తీసుకోకోకుంటే కానీ మనకు లోపల అవయవాలు దెబ్బతింటాయా లేదా ఏ డాక్టర్ కాడికి పోయినా కానీ ఈయన ఎక్కడ చేస్తున్నాడో ఏమో మాకు తెలియదు. ఈయనే సొంత బ్రాండ్లో ఏదైనా కానీ ఒక మందు తయారు చేయాలంటే మనం పూర్వీకుల కాడ నుంచి చూస్తాం. ఒక ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చి కొంత చేసేసి సబ్సిడీతో దాన్ని గవర్నమెంట్ అప్లై చేసుకొని ప్రజల్లో తీసుకొని పోయి మందు తాగుతారు. కానీ ఈయన స్వతహాగా తయారు చేసేసి ప్రజలను నాశనం చేస్తున్నాడు. 60 ఏళ్ళు బతికేవాడు 30 ఏళ్ళు కూడా బతకలేకున్నాడు. కాబట్టి దీనివల్ల ఆయనకు ఏం ఒరిగిందో ఏమో. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ మేము కడపకు పోయినా, మందుల షాపుకు పోయినా, ఎక్కడ పోయినా కానీ మన నరేంద్ర మోదీ గారు ప్రవేశం పెట్టినాడు. ఎక్కడ పోయినా కానీ మీరు క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫోన్పే కొట్టే కానీ మీకు సరిపోతుంది. కానీ జగనన్న మందు దాంట్లోని ఓన్లీ క్యాష్ వేయాలి, వేరేది ఎందుకో ఆయనకు ఎక్కడ పోతాందో, ఎట్లా డబ్బు పోతాందో దానికి మనకు అర్థం కాలేదు. మనం అంత లోతు పోవాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఫోన్పేలు కనుక పనికిరావు, ఓన్లీ క్యాష్ వేయాలా. కాబట్టి ఈ వ్యవస్థను ఎట్లా తీసుకుపోతాడో ఏమో. ఈయన ఏదో చేస్తాడనే ముఖ్యమంత్రితో మేము కనుక ప్రజలందరము ఎన్నుకున్నాము. ఇతను ఆరోగ్యాలు పాడడం చేయడము ఒకటి, ఎక్కడ కనుక అభివృద్ధి లేదు. ఏమన్నా ఎవరన్నా పరిస్థితిస్తే కన్నా మీటర్ నొక్కుతున్నాము, అది విన్నాము. ఈ పథకాలు గతంలో కొనుక్కున్నాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, మనం నీల సంజీవ్ రెడ్డి కొన్ని పథకాలు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు అతను చేసిన అభివృద్ధి ఈయన ఎందుకు చేయలేదు? ఈరోజు ఎక్కడ చూసినా కానీ అమితమైన రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈరోజు మన బడ్జెట్ చూస్తే లక్షల కోట్లలోకి వెళ్ళిపోయింది. కానీ మనము ఎంత లక్షల కోట్లు ఉన్నా ఏమున్నా కానీ మన బతుకులు 0 బడ్జెట్ మంది. మనం ఏమున్నా కానీ పోయి రిజర్వ్ బ్యాంకుకి పోయి డబ్బులు తీసుకొని రావాలా, ఇంకొకసారి పోయి డబ్బులు తీసుకొని రావాలా, ఇదే గణాంకాలు చూపిస్తున్నాయి. మన డబ్బు ఎక్కడికి పోతుంది? ఎక్కడ అభివృద్ధి లేదు. ప్రజలకేమో వేస్తా అన్నాడు. ఎక్కడ పెట్రోల్ మీద పెరిగింది, మందు మీద పెరిగింది, నిత్యావసరకులు పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఎందుకు? ఈరోజు కరెంటు చూస్తే కన్నా పట్టుకుంటే షాక్ వచ్చింది. మీటర్ ఫ్యాన్ వచ్చే షాక్ వచ్చింది. ఇప్పుడు నేను కనుక మా ఊర్లో మనం రైతు కుటుంబంలో 150-200 యూనిట్లు కాలుస్తున్నాం. గతంలో కనుక కాలుస్తున్నాం. ఎస్సీ ఎస్టీల కంటే కన్నా 100-150కి సబ్సిడీ అని వాళ్ళకు లేదని అంటున్నారు. మాకు ఓసికున్నాయి. ఆ రోజు 300 వచ్చేది, ఈరోజు 1300 వస్తున్నాయి. అదే కరెంటు. మనమేమో ముఖ్యమంత్రి ఏమో మారినాడు. అప్పుడేమో నవ్యాంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఎందుకు పెరుగుతున్నాయి? 5 ఏళ్ళే కదా. మనం బ్రిటిష్ కాలంలో లేదు కదా, మనం దోసుకొని పోలేదు కదా. ఎవరు మన రత్నాలు మాణిక్యాలు బ్రిటిష్ వాడు తోలుకొని పోయింటే మన పెద్దోళ్ళు మనం అప్పుల బాధ అయినామన్నాడు. అవునా? ఈయన జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాలకు ఏమన్నా తీసుకొని పోతున్నాడే మన డబ్బు? నాకు సందేహంగా ఉంది. దీనివలన మనము ఎక్కువగా ఎనిక్కిపోతున్నామనిపిస్తుంది నాకు. ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఉంటే కన్నా మనము
మనం రెండో బీహార్ అవుతుందేమో అని నా సందేహం. బీహార్లో ఈరోజు మనము ఎక్కడ చూసినా కానీ బీహార్ వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు భార్య బిడ్డలు ఇచ్చిపించి. ఇంకా ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కన్నా రెండో బీహార్ అయితే కన్నా మన పరిస్థితి ఏముంది, మన భార్య బిడ్డల పరిస్థితి ఏంది, మనం ఏంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కన్నా మీరు ఎక్కడికి వచ్చినా కానీ ఏ షాపులోకి వచ్చినా కానీ రేట్లతో సహా నేను వివరించగలను. ఏమంటే ఏదైనా కానీ అనుభవంతో చెప్పేవాడే మహా మేధావి. కాబట్టి ఎప్పటికైనా కానీ డాక్టర్ కన్నా రోగి మేలు అంటారు. డాక్టర్ ఊరికి రాపిచ్చేవాడు ఈడు రోగి ఆ మందు వేసుకున్నప్పుడు అది ఏ విధంగా పడుతుంది, లోపల కడుపులో బాధ ఉంటుందా, విరేచనాలు కలుగుతాయా, తలనొప్పి వచ్చాదా, ఏదొచ్చాది అని గ్రహించి వేసుకునేవాడే రోగి. కాబట్టి దీనివలన మేము ముఖ్యమంత్రి ఏసీలో కూర్చొని ఆయనను చుట్టూ మందు మార్పులను చూసుకొని ఏదో మనము ఏదో కలతలో చదువుతానేమో. శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పుడు అల్లసానాథ్ పెద్దన్న వీళ్ళందరూ చెప్తా అన్నారంట, ఏది అయ్యా మనకు రాజ్యంలో ఈ మాదిరి ఉంది లేదని. కానీ శ్రీకృష్ణదేవరాయలు ఏం చేస్తా అన్నాడంట, పద్దన్నే వచ్చి ఒకడు నొక్కుతా అన్నాడంట ఇట, ఏది ఒళ్ళు మాలిష్ చేసేవాడు, ఈ మసాజ్ చేసేవాడు. ఈయన మాటలు ఇంపుగా ఉన్నాయంట ఎవరికి, అలసానే ఈయన కృష్ణదేవరాయలకు. మరి అది చెయ్యి ఇది చెయ్యి అని కొన్ని రోజులకు రాజ్యం ఏరిపోయినాడు. అట్లాగా మన జగనన్నకు మన ఎవరు ఈయన సజ్జల మాటలు మిన్న. ఆయన చెప్పిందే వేదము, ఆయన చేసిందే శాసనము. ఎక్కడ గునక కానీ ఇప్పుడు కడప జిల్లాకు వచ్చినా కానీ సొంత మేనమామైనా కానీ రవీంద్రనాథ్ రెడ్డి ఇతడు దొంగ, ఇతడు భూ కబ్జాదారుడు అని సజ్జల చెప్తే కన్నా వినేవాడే. అతని టికెట్లే ఎవరికి లేదు. కాబట్టి సజ్జల రాజ్యము. కాబట్టి దీనివలన నేను చెప్పినా కదా, కృష్ణదేవరాయటోడు మసాజ్ చేసినోనికి పడిపోయినాడు, మన జగనన్న గునక అట్లా. ఇప్పుడు మనము ఎవరైనా కానీ నేను గతంలో గునక బాగా ముఖ్యమంత్రులను ఫాలో కావడంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది మన సమాజంలో. ఇంటెలిజెంట్ రిపోర్ట్లో అతను ప్రతి ఆఫీసర్ ఉంటాడు. కాబట్టి గ్రామంలోకి పోయి ఈ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ పోయి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమనేది ప్రతి ఒక్కరిని తన ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ప్రజలు ఎట్లుండారో అని అది విచారించుకొని ఆ రిపోర్టు తెప్పించుకొని ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు మన చంద్రబాబు నాయుడు. ఈ వ్యవస్థను నేను రామాయణంలో శ్రీరాముని యొక్క కూతురు అర్ధరేతినప్పుడు గంటకు వచ్చే బయటికి వచ్చినప్పుడు ఆ విధంగా శ్రీరాముడి పరిపాలన విధంగా నాకు దోహదపడుతుంది మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇతనికి గవర్నమెంట్ జీతం ఇస్తారు. కాబట్టి ఎక్కడ గునక పొరపాటు చేయడు, కరెక్ట్ రిపోర్ట్ ఇస్తాడు. అతని రిపోర్టును ఆధారాన్ని పట్టుకొని ప్రజల్లో ఏదైనా చేయగలడు. మంచి నాయకుడు, మంచి కర్తవ్య దక్షకుడు అని నేను పార్టీ విధంగా కాదు, ఆయన ఒక్క మనిషి. ఇప్పుడు మనము ఆ విజన్ బట్టి చెప్తున్నాం. కాబట్టి ఒక మనిషి బయటికి పోయినప్పుడు ఒకరికి సంబంధాలు ఇవ్వతా అంటాము. వాడు పిల్లోడు అరే వీడు బాగుండాడు, లక్షణంగా ఉండాడు, ఈయనకి పిల్లనిచ్చే బాగుందంటే కానీ వాడు 50 లక్షలు వాడు ₹1,00,000 ఇచ్చాడు. మనకు ఉంది వరకట్న వ్యవస్థ, మీరు ఏమన్నా అనుకోవచ్చు ఉండొచ్చు. కానీ ఎవరన్నా ఉన్నప్పుడు వాడు దొంగ తాగుడుపోతు నా కొడుకు అంటే కన్నా పిల్లని బాయిలో అయినా దొబ్బుతా కానీ వనికీనంటారు. కాబట్టి ఇప్పుడు మనము జగనన్నను బేరీ చేసుకుంటే కన్నా దీనివలన నేను చెప్పిన దానివలన మీకు ఎట్లా అనిపిస్తున్నది? నా అభిప్రాయం, ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఆయనేమో నేను ఇంకా 30 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంటాను. కానీ మన ప్రజాస్వామ్య దేశం, రాజ్య పరిపాలన కాదు. ప్రజలు ఎన్నుకోబడిన వాడే ఎవరైనా కానీ ముఖ్యమంత్రి. కాబట్టి ప్రజ తీర్పును బట్టే ఉంటుంది. కాబట్టి నేను డబ్బా వాంచుకుంటే కాదు, ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతున్నదో ఎట్లుండాదో ఏముండాదో చూసి ఇప్పుడైనా కానీ ఇంకా 2 నెలలు ఉంది, నువ్వు ఆల్రెడీ అన్ని సర్వేలలో నువ్వు ఓడిపోతున్నావు అనేది ప్రతి సర్వే ఇచ్చింది. కానీ ఇప్పుడైనా మేలుకోమని చెప్తున్నాను నేను. కాబట్టి మేము కనుక జగనన్న ఏదో చేస్తాడో ఏదో చూస్తాడో, మమ్మల్ని ఆదరించుతాడో, మమ్మల్ని రైతుల బాధలు నేను విన్నాను, నేను ఉన్నాను, మాట తప్పను, మడమ తిప్పను, ఇవన్నీ చెప్పాడు ఆయన. ఏదేదో చేస్తున్నాడు, ఏదేదో అన్నాడు.